తప్పిపోకూడదు. నా ధర్మశాస్త్రం అంతటి ప్రకారముగా కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. నీ ధర్మశాస్త్రము నువ్వు బోధింపక దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్లకు చేసుకుని చక్కగా ప్రవర్తించు. ఏం చేయమంటున్నాడండి? ధర్మశాస్త్రాన్ని ఏం చేయమంటున్నాడు? ఏ రాత్రులంట? మనం ఏం చేస్తున్నాం? అసలు జ్ఞానిస్తున్నామో మనం మనస్సాక్షిని మనమే అడుగుతాం. దేవుడు ఏం చెప్తున్నాడు? ధర్మశాస్త్రాన్ని ఎవరు ధ్యానించారు అలాగా? దావీదు ధ్యానించాడు. ఎవరు ధ్యానించాడు? దావీదు ఎక్కడ కూడా ధ్యానించాడు? రాత్రైనా రాత్రులైనా ఏం చేశాడు? ధ్యానిస్తూ వచ్చాడండి. ధ్యానిస్తూ వచ్చినప్పుడు కొవ్వు మెదడు దొరికినట్లుగా దావీదుకి ఏం దొరికిందంటే అండి, దేవుని వాక్యాన్ని దొరికింది. అది దొరకాలి. దొరికితేనే ధ్యానించగలుగుతాం కదా. అది దొరికితేనే ధ్యానించగలుగుతాము. ధ్యానిస్తేనే దొరికితేనే ధ్యానించగలుగుతాం. ధ్యానిస్తేనే చూడండి. మరి అందుకే మొదట ఏం చేయాలి? మనం ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఈ రుచి చూసిన వారు అలానే రుచి చూస్తారు. అయితే దేవుడు అంటున్నాడు యెహోషువతో, అలాగనే ఉండు, అలాగే ధ్యానించు, నువ్వేమవుతావంట? వర్ధిల్లుతావంట. ఏమవుతావండి? దేవుని వాక్యాన్ని నిజంగా ప్రొద్దుట నిన్నొకరి ఏ సేవకులు ఒక మాట వినిపించింది, నా చెవిన పడింది. బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని నష్టపోయిన ఏ వ్యక్తి కదా ఎవరైనా ఉన్నారండి? అది ఆ మాట నాకు చాలా నచ్చింది. ఆ దైవజనులు ఎవరు విన్నాను, అంతే, చూడలేదు, చేయలేదు. గుంటూరు శాలిం గారు అనుకుంటా. అయితే బైబిల్ పట్టుకున్న ఏ వ్యక్తి ఏమవ్వలేదంట? ఏమీ నాశనం అవ్వలేదంట. బైబిల్ పట్టుకున్న సతీష్ కుమార్ అనమాట. బైబిల్ పట్టుకున్న ఏ వ్యక్తి కూడా ఏమవ్వలేదు, పాడవలేదు, బాగుపడ్డారు. ఏమేమయ్యారండి? బాగుపడ్డారు. బైబిల్ పట్టుకున్న ప్రతి నరహంతకుడు ఏమయ్యాడండి? గొప్ప ఆరాధకుడిగా మారిపోయాడు కదా. బైబిల్ పట్టుకున్న దొంగ గొప్ప ఆరాధకుడిగా మారిపోయాడు. వ్యభిచారి మారిపోయాడు. ఎంతమంది మారారండి లోకంలో? బైబిల్ పట్టుకుని నష్టపోయిన వారు, భిక్షమెత్తుకునే వారు ఎవరూ లేరు. పట్టుకోకముందు ఇవన్నీ జరిగినాయి, పట్టుకున్న తర్వాత ఒక దీవెనకరంగా. అందుకే వాక్యాన్ని ఏం చేయమంటున్నాడండి దేవుడు? ధ్యానించమంటాడు. ధ్యానిస్తే ఏమవుతామంట? వర్ధిల్లుతూ ఉంటామంట. మనం వర్ధిల్లాలి అంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని చదవనివ్వడు ఎవరు? మన శత్రువు, పెద్ద శత్రువు. దేవుని వాక్యాన్ని చదవనివ్వడు. మనం చెప్పినా మన పిల్లలు వినరు. చదవమన్నారు చదవరు. ఒక్కొక్కసారి అంటారు, నువ్వు చెప్తే నాకు అసలు చదవాలని, నువ్వు చెప్పకపోతే చదవాలని ఉంటుంది అంటారు. ఏముండదు? చెప్తే చదవబుద్ధి కావట్లేదంట. చెప్పకపోతే చదువుతారని చూస్తాం, కొన్ని సంవత్సరాలు చూస్తాం, కొన్ని రోజులు చూస్తాం, అయినా సరే చదవరు. చదవట్లేదు కదని చెప్తే అస్సలు అయితే ఈ బుద్ధి కావట్లేదు. ఇంకెప్పుడు వింటారు? ఇక్కడేమో దేవుని వాక్యం ఏం చేస్తానంటుంది? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే, చదివితే వర్ధిల్లింప చేస్తానంటాడు. వ్యక్తిగతంగా ఎవరికి వారు వర్ధిల్లాలి అంటే, క్షమాభివృద్ధి కలగాలంటే ఏం చేయాలండి? దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా చదవాలి. దేవుడు పదే నొక్కి చెప్పడు. నిన్ను బలవంతంగా భక్తిలోనికి తీసుకురాడు. దేవుడు చెప్తాడు, దేవుడు హెచ్చరిస్తాడు, అంతవరకే. తర్వాత నువ్వు ఎలా ఈజీగా దేవునికి ఏం చేయాలి? లొంగాలి, లోబడిపోవాలి. అప్పుడు దేవుడు చాలా ఇంకా నేర్పిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడండి? చాలా నేర్పిస్తాడు. ఆ నేర్పులో చాలా ఆశీర్వాదం ఉంటుందండి. ఆయన నేర్పించే విధానంలో చాలా ఆశీర్వాదము ఉంటుంది. అయితే ఈ రీతిగా మనం జీవించినప్పుడు దేవుడు ఆ రీతిగా మనుషుల్ని వాడుకుంటూ ఉంటాడు. అయితే ఆయన మాటకు ఏం చూపాలంట? విధేయత చూపాలంట. అదే యెహోషువ 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను మోషేకు తోడైండినట్లు నీకునో తోడైండునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదను. చాలండి, దేవునికి మహిమ కలుగును గాక. ఏం మొదలు పెడతాడంటండి? గొప్ప చేయ మొదలు పెడతాడంట.
ఏం మొదలు పెడతాడు? గొప్ప చేయ మొదలు పెడతాడు. అప్పుడు యెహోషువతో ఇట్లా, నేను దేవుడే ఇట్లా అంటున్నాడు, యెహోషువతో ఇలా మాట్లాడుతున్నాడు, నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడు. అబ్బా, మోషేకి ఎలా తోడుగా ఉన్నాడండి దేవుడు? ఎలా తోడుగా ఉన్నాడంటే, ఎంతగా తోడుగా ఉన్నాడంటే ప్రతి మాట దేవుడే చెప్పాడు. ఎవరికండి? మోషే. అంతగా తోడుగా ఉన్నాడు దేవుడు. మోషే చాలా తోడుగా ఉన్నాడు. దేవుడు స్వరాన్ని విన్నాడు. ఎవరు? మోషే. అలాగనే యెహోషువకు కూడా అదే రీతిగా నీకు తోడుగా ఉంటాను. ఇప్పుడు దేవునికి మహిమ, ముందుగానే మహిమ చెల్లిద్దాం. దేవునికి మహిమ కలిగిన గాక. మోషేకు యెహోషువకు తోడైన దేవుడు మనకును తోడుగా ఉండును గాక. అంత దేవుడు గొప్ప వాగ్దానం చేస్తాడు. మోషేకు తోడుగా ఉన్న దేవుని నేను నీకు తోడుగా ఉందని చెప్తే, ఇశ్రాయేల్ అందరూ ఎరుగునట్లుగా నేడు వారు కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. అబ్బా, మళ్ళీ ఏం చేస్తాడండి? గొప్ప చేయ మొదలు పెడతాడు. దేవుడు గొప్ప చేయ మొదలు పెడతాడు. ఆయన మొదలు పెట్టారంటే ఆపేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఆయన గొప్ప చేయ మొదలు పెట్టాలి. మన అందరి జీవితంలో కార్యం జరగాల వద్దా? జరగాలి. దేవునికి మహిమ కలిగిన అమ్మా. దేవుడు ఘనకార్యం చేయను. అవును, మరి ఆశ్చర్యమే కదా. మరి అసలు ఎంతటి గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు. గొప్ప చేయ మొదలు పెడతాడు. అన్ని ఎదుటి హెచ్చుగా ఉంచడానికి ఏం చేస్తాడు? గొప్ప చేయ మొదలు పెడతాడు. నాకు తల్లి లక్ష్మి గారు చెప్తూ ఉంటారు, ఎక్కడికైనా వచ్చేయండి అమ్మ అంటే, మేము రావండి, ఇక్కడే ఉండి మా దేవుని మహిమపరుస్తాము. రాయలం ప్రాంతంలోని దేవుడు అత్యధికంగా నిజంగా మన నిరీక్షణ దేవుడు ఏం చేస్తాడు? ఒక నాటికి ఆశీర్వదిస్తాడు. నిజంగా తల్లిగారు మరి వాళ్ళందరూ కూడా అన్యులే. వాళ్ళందరూ ఎదుట స్త్రీలైన వారిని దేవుడు ఆశీర్వదించి ఏం చేస్తాడు? గొప్ప చేయ మొదలు పెట్టాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరి జీవితంలో ఏం చేస్తాడంటే దేవుడు గొప్ప చేయ ప్రారంభిస్తాడు. దేవుడు మనల్ని తలగానే ఉంచుతాడు కానీ కాకుగా. అయితే ఈ మధ్యలో కొన్ని కష్టములు, కొన్ని నష్టాలు వస్తూ ఉంటాయి. అవి ఏం చేయాలి? మనం ఓపికతో, సహనంతో, నిర్భరం కలిగి ధైర్యంగా మనం అన్నిటిని ఎదుర్కొన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అత్యధికంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు, మనల్ని దీవిస్తూ ఉంటాడు. అందుకే యెహోషువతో అంటున్నాడు, నేను వారి ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టదని చెప్తూ అంటున్నాడు. ఇంకొక మాట కూడా చూద్దాం. 4వ అధ్యాయము 14వ వచనం కూడా చూడండి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువను గొప్ప చేస్తును గనుక వారు మోషేను గౌరవించినట్లుగా అతన్ని బ్రతుకు దినములన్నిటినీ అతన్ని గౌరవించును. అబ్బా, దేవునికి మహిమ కలిగింది. అసలు ఇశ్రాయేల్ గురించి ఏం కలుగుతుందండి? మోషేకు, యెహోషువకి ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఎందుకంటే మోషేని ఏం చేస్తూ వచ్చారండి? బాధపడుతూ వచ్చారు, తిట్టుకున్నారు. ఏం చేస్తారండి? తిట్టుకున్నారు, అసహించుకున్నారు. ఎవరిని? మోషేని చాలా బాధపరిచారు. ఎందుకంటే మేము ఐగుప్తులోనే ఎలా ఉన్నామన్నారు. అసలు ఐగుప్తులో వాళ్ళు బాగున్నారు. అసలు అంతకు ముందు వాళ్ళు మొర చూస్తే ఎలా ఉంటుంది? వాళ్ళ మొర ఎలా ఉందండి? అసలు నిమిషం కూడా వారికి రెస్ట్ లేకుండా పని చెప్తూ ఇటుకలు కాల్చమని, పచ్చి ఇటుకలు చేయమని వాళ్ళని ఎంతగానో కొరడాతో ఇబ్బందులు పెడుతుంటే, ఆ బాధలు తట్టుకోలేక వాళ్ళు యెహోవాకు మొరపెడుతుంటే మళ్ళీ అంటున్నారు ఆ బాధలు వాళ్ళకి మేలుగా ఉన్నాయంట. అసలు మనిషి మాట ఎలా తిప్పుతాడో చూడండి, నాలుకని ఎలా తిప్పుతాడో చూడండి. అందుకే దేవుడు అంటాడు, నరం లేని నారుకి ఏం పడుతుందంటే సిచ్చు పడుతుందంట. ఏం పడుతుందంట? ఎంత పెద్దదాన్ని నేను ఏం చేస్తుంది? ఎందుకంటే ఈ నాలుగుతోనే ఏమవుతున్నాయండి? ప్రపంచాలు నష్టపోతున్నాయి. ఈ నాలుగుతోనే దేశాలు నష్టపోతున్నాయి. ఈ నాలుగుతో కుటుంబాలు నష్టపోతున్నాయి. ఈ నాలుగుతోనే జీవితాలు ఏమవుతున్నాయండి? నష్టపోతున్నాయి, పాడైపోతున్నాయి. అందుకే ఇశ్రాయేలు ఎలాంటి నిట్టూర్పులో ఉన్నారు, ఎలాంటి భయంకరమైన బాధల్లో ఉండి అది దాటుకుని వచ్చేసిన తర్వాత ఎలా మార్చేశారో చూడండి. మేము అక్కడే దోసకాయలు తిన్నాము, బీరకాయలు తిన్నాము, కీరకాయలు తిన్నాము, మాంసం దొరికింది, చేప దొరికింది. ఇక్కడ మాకు ఏమీ దొరకట్లేదు. అసలు ఎంత దౌర్భాగ్యమైన మాట చెప్పండి చూడండి. ఎందుకంటే వాళ్ళు బట్టలు ఏమవ్వలేదండి, చిరిగిపోలేదు, మాసిపోలేదు, చెప్పులు అంతటి కృపతో నడిపిస్తుంటే దేవుణ్ణి ఆ మాట ఎలా అనగలుగుతున్నారు? అసలు కృప మర్చిపోతున్నారే, పొందుకుంటున్న మేలు మర్చిపోతున్నారే.
చిన్నగా అనుభవించలేమా? చిన్నగా కష్టం పడలేమా? దేవుని కొరకు దేవుని మహిమార్థంగా మనం అనుభవించలేమా? చేసిన మేలు, చేసిన అద్భుతాలు మర్చిపోయి జరుగుతున్న కీడుని జ్ఞాపకం చేసుకుంటూ మనం అలాగే ఇచ్చేయకూడదు కదా. ఇశ్రాయేలు ఏం చేస్తూ వచ్చారండి? ఇశ్రాయేలు వెంటనే ఏమంటున్నారు? మేము అక్కడే బాగున్నాం. ఎక్కడ బాగున్నాం? ఐగుప్తులోనే బాగున్నాం. ఎందుకు తీసుకొచ్చామని ఎవరిని అంటున్నారండి? మోషేని నిందిస్తున్నారు, అంటున్నారు, బాధపరుస్తున్నారు. మోషేని అంటుంటే పాపం యెహోషువ, కాలేబు, హూరు వీళ్ళందరూ కూడా ఏమవుతున్నారు? పక్క నుంచి పాపం బాధపడుతున్నారు, కానీ వారు కూడా ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే మోషేకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు చెప్తాడు, మోషే చేస్తాడు. మధ్యలో ఎవరు కూడా ఏమవ్వకూడదండి, ఎవరో మాట్లాడకూడదు, ఎవరో చెప్పకూడదు. వాళ్ళిద్దరే చూసుకుంటారు. ఇశ్రాయేల్ సమాజాన్ని ఎవరు చూసుకుంటారండి? దేవుడు, మోషే చూసుకుంటారు. అందుకే మీరు అవన్నీ చూసినా యెహోషువకు భయం వేసి నన్ను కూడా తిడతారేమో, నన్ను కూడా తిడతారేమో, నన్ను కూడా శోధిస్తారేమో అని ఎవరికి భయం ఉంటుందండి? ఆ భయం ఉంటుంది. ఎందుకంటే చూశాడు కాబట్టి, అనుభవించాడు. మోషే అవన్నీ అనుభవించాడా? మోషే ముందు తెలుసా మోషేకు? తెలియదు. ఎందుకు తెలియదు? అంతకుముందు ఏమీ అనుభవాలు లేవు. పాపం చక్కగా ఎక్కడున్నారు? ఆయన కూడా ఐగుప్తులో వైభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఎవరండి? మోషే గారు. అయితే ఆ భోగాలన్నీ వదులుకొని పారిపోయాడు అనుకోండి, అది వేరే విషయము. అయితే అన్ని సౌకర్యం అంతా వదులుకుని పారిపోయాడు మోషే. ఈ అనుభవం ఏమీ లేదు. అయినప్పటికీ మోషే అంటున్నాడు, నేను రాను అని అన్నాడు. నేను నడిపించలేను, నేను రాను అన్నాడు. అయితే ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. మోషే ఎప్పుడు పిలిచాడండి దేవుడు? ఎప్పుడు పిలిచాడు మోషేను? ఎన్నో సంవత్సరంలో పిలిచాడండి కదా? 40 సంవత్సరాలకి ఏం చేశాడండి మోషేను? దేవుడు 40 సంవత్సరాలకు మోషేని పిలిచాడు. పిలిచినప్పుడు పారిపోయి ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అరణ్యంలో? 40. అక్కడికి మోషేకి ఎన్ని? 80 కదా. 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు ఎవరిని నడిపించమన్నాడు? ఇశ్రాయేలు నడిపించాం. మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళి ఇశ్రాయేలు తీసుకుని నడిపించాను. ఎప్పుడండి? 80 సంవత్సరాలు. అప్పటికి ఎలా ఉంటుంది పరిస్థితి? బలం పోయింది, వృద్ధాప్యం వచ్చేసింది కదా. మానవ బలం అంతా ఏమైపోయింది? అయిపోయింది, పోయింది. దైవ బలము పొందుకొని ఇప్పుడు ఎవరిని నడిపించాడు? మానవ బలంతో ఎవరు ఏమిని నడిపించలేము, ఏమీ చేయలేం. దైవ బలాన్ని పొందుకోవాలి. అదే మోషే చూడండి, 40 సంవత్సరాలు ఇక్కడ సుఖంగా 40 సంవత్సరాలు బ్రతకనిచ్చాడు. 40 సంవత్సరాలు కష్ట నష్టాల అరణ్యంలో బ్రతకనిచ్చాడు. ఈ అనుభవాలన్నీ 80 సంవత్సరాలు తన జీవితంలో చూశాడు. ఈ అనుభవాలన్నీ చూసి 80 సంవత్సరాలు చూసి దైవ బలాన్ని ఇచ్చి ఎవరిని నడిపించాడండి? ఇశ్రాయేలు నడిపిస్తూ వచ్చాడు. దేవుడు ఎంత గొప్ప అద్భుతమో! దేవుడు ప్రణాళిక ఎలా ఉంటుందో, ఎక్కడెక్కడి నుంచి ఆయన పెడతాడో చూడండి. ఆయన జ్ఞాని, ఆయన గొప్ప శక్తివంతుడు. ఆయన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు, మన మాటలు వేరు, ఆయన మాటలు వేరు. అందుకే యెహోషువ అని అంటున్నాడు, నేను మోషేకు తోడుగా ఉండినట్లుగా నేను నీకు తోడుగా ఉండి మోషేను గౌరవించినట్లుగా అతని బ్రతుకు నీ దినములన్నీ కూడా అతన్ని గౌరవించినట్లుగా నిన్నును కూడా గౌరవించినట్లుగా చేస్తాను. తర్వాత ఇలా చేసినట్లుగా తర్వాత అంటారు, ఇశ్రాయేలు అంటారు, మోషేను మాట విన్నట్లుగా నీ మాట కూడా వింటాం యెహోషువ అని వాళ్ళే చెప్తారు. దేవుడు మాట్లాడిన తర్వాత ఎవరైనా ఏం అవ్వాలి? లొంగిపోవలసింది. అప్పుడు చెప్తారు. అప్పుడు యెహోషువని ఎక్కువ విసిగించలేదు. ఎవరు? ఇశ్రాయేలు. ఎందుకంటే ఎక్కువ విసిగిస్తే యెహోషువ తట్టుకోలేడు, మోషే తట్టుకోగలడు. కాబట్టి ఆ బాధ ఎవరికైనా సరే తట్టుకోగలిగిన బాధనే దేవుడు ఏం చేస్తాడు? పెడతాడు. తట్టుకోలేకపోతే పెట్టడు. వ్యాధైనా, బాధైనా, సమస్య అయినా, శోధనైనా, ఏదైనా తట్టుకోగలుగురు, నిలబడగలుగురు, ఇంతవరకు వీళ్ళు నడవగలుగురు అనుకుంటే అక్కడ వరకు దేవుడు ఏం చేస్తాడండి? నడిపిస్తాడు. భరించలేని వాళ్ళకి దేవుడు ఇవ్వనే ఇవ్వడు. శోధన సహించే వరకే సాధారణంగా దేవుడు ఇస్తాడని కొరింథీ రాసిన పత్రికలో దేవుడు చెప్తూ ఉంటాడు కదా. అంతటి దేవుడు కృపిస్తూ ఉంటాడు. అయితే ఈ రీతిగా యెహోషువ ఆయన మాట విన్నాడు కాబట్టి ఎంతటి కృప వచ్చిందండి? సృష్టి ఎవరి మాట వింటూ వచ్చింది? సృష్టి యెహోషువ మాట వింటూ వచ్చింది. దేవుని మాట యెహోషువ విన్నాడు, యెహోషువ మాట ఎవరు విన్నారు? సృష్టి అంతటి భాగ్యంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. దేవుని మాట వినటంలో, దేవుని మాట విధేయత చూపటంలో అంత ఉంది. అదే లోకా రాసిన సువార్త
లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. 4-5 వచనాలు. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవి ధోని లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టింది. అందుచేత వారు వలలు పిగిలిపోచుండగా వారు వేరొక ధోనిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సజ్ఞలు చేస్తారు. చాలా దేవునికి మహిమ కలుగును గాక. ఎంతటి భాగ్యమో చూడండి. ఎవరి మాట విన్నాడు ఈ సీమోను? దేవుని మాట. రాత్రంతా ఏం చేస్తారంట? చాలా తెలుసున్న వాక్యమే కదా. ఏం చేస్తారండి? రాత్రంతా ఏం చేస్తారు? ప్రయాసపడ్డారు. వారికి తెలుసు సముద్రంలో ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయో తెలుసు, అయితే ఎక్కడ వేయకూడదో తెలుసు. అలా తెలిసిన ఆ జాలర్లకి రాత్రంతా ఏమయ్యారంట? తెగ ప్రయాసపడిపోయారంట. వేస్తున్నారు, వస్తాయని తెలిసి వేస్తున్నారు, కానీ చేపలు ఏమవ్వట్లేదు, పడట్లేదు. అయితే యేసయ్య బోధించి జన సమూహానికి వాక్యం చెప్పి వారు ఆయన మీద పడిపోతున్నారు. ఎవరండి? జనులు ఎవరి మీద పడిపోతున్నారు? ఎందుకంటే ఆయన అద్భుతాలు చేస్తున్నారు కాబట్టి ఆయన మీద పడిపోతున్నారని ఆయన ఏం చేశారంటే, కొంచెము ధోనిని రప్పించుకుని ఆ ధోని ఎక్కి కొంచెం లోతుకు నడిపించండి అని చెప్పి అక్కడ నుంచి ఎవరితో మాట్లాడుతున్నారండి? జనులతో మాట్లాడుతున్నారు. జనులతో మాట్లాడి చాలించిన తర్వాత సీమోన్ను పిలిచి అంటున్నాడు, నువ్వు ఇక్కడ వల వేయి అని చెప్పాడు. అప్పుడు సీమోన్ ఏమంటున్నాడు? అయ్యా, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒక చేప కూడా పడలేదు మా వలలో, అసలు ఎప్పుడు ఇలా లేదు, ఒక్కటి కూడా పడలేదు. మరి మేమైతే ప్రయాస పడిపోయాం, మాకు తెలుసు పడవని మాకు తెలుసు, కానీ 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 నీ మాట చెప్పినా మేము వేస్తాం. ఎవరి మాట చెప్పినండి? దేవుని మాట. పడినయా? పడలేదా? ఒక్కటి కూడా పడలేదు. దేవునికి మహిమ కలిగిన గాక. ఎన్ని చేపలు పడ్డాయండి? విస్తారమైన చేపలు పడినాయి అంటండి. వల పిగిలిపోయే అన్ని చేపలు పడినాయి అంట. వారు లాగలేక ఎవరిని పిలిచారంట? పక్కన వారిని, పాలి వారిని, తోటి వారిని పిలిచారంట. వీరు లాగి వారు అమ్ముకుని విస్తారమైన చేపలు. ఆ చేపలు ఎప్పుడునంటండి వారి అనుభవంలో ఎప్పుడూ కూడా చూడలేదంట. అలాంటి చేపలు పడ్డాయి. ఎందుకు చేపలు అన్ని పడ్డాయి? దేవుని మాట విని. ఎప్పుడైతే దేవుని మాట మనం వింటామో విస్తారమైన దీవెనలు మనం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఏ దీవెనలండి? విస్తారమైన. మన జీవితంలో ఎప్పుడు చూడని అద్భుతాలు మనం చూస్తాం. ఎప్పుడు పొందుకోలేని దీవెనలు మనం పొందుకో. ఎవరి మాట వింటే? దేవుని మాట. ఆ రోజు ఆ రాత్రి దేవుని మాట విన్నారు కాబట్టి విస్తారమైన చేపలు. అప్పుడు తర్వాత వేరే విషయం, దేవుడు ఏం చేస్తాడు? ఆ వలలను మీరు వదిలేయండి, మిమ్మల్ని ఎవరు పట్టే జాలరు? చేపలు పట్టే జాలరు వదిలేయండి, మనుషులు పట్టే వారినిగా మిమ్మల్ని ఆ మాట వారికి ఫలించింది కాబట్టి వారు ఒక వర్తమానానికి వేల కొలది రక్షింపబడ్డారు. దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు వారికి చెప్పాడు. ఇలా వాక్యాన్ని ధ్యానిస్తే లోతైన మాటలు మనకు దొరుకుతూ ఉంటాయి. ఆయన అన్నారు కాబట్టి పేతురు బోధించినప్పుడు ఏమవుతుందండి? 3,000 మంది రక్షింపబడ్డారు ఒక్క మెసేజ్కి, ఒక్క వర్తమానానికి. చూడండి ఎంత గొప్ప భాగ్యం. ఎన్ని వర్తమానాలు ఇచ్చినా ఎంత శక్తిహీనులమో కదండి. సిగ్గు తెచ్చుకోవాల్సిన విశ్వాసం. అన్ని విషయాల్లో మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఎన్ని వర్తమానాలు ఇచ్చినా ఒకళ్ళు కూడా మారని స్థితి. మన 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 జీవిత విధానం ద్వారా కూడా తోటి వాళ్ళని మనము రక్షించలేకపోతున్నాం, నడిపించలేకపోతున్నాం, వర్తమానమే వినిపించలేకపోతున్నాం. అయితే
దేవుడు ఆ రోజు ఆయన్ని వెన్నుకున్నాడు కాబట్టి, పిలిచాడు కాబట్టి విస్తారమైన చేపలు పడ్డాయి. అలాగే విస్తారమైన ఆత్మలు కూడా ఆయన చేతికి ఏం చేశాడండి, దేవుడు అప్పగించాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు. అలాగే నేను త్వరితంగా ఎదురుకు వెళ్తాను, సమయం అవుతుంది కాబట్టి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మీకు తెలిసిన వాక్యమే, దేవుని మాట వింటే ఎంత దీవెన ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడు అనిన. యూదుల శుద్ధీకర ఆచరణ ప్రకారము 2-3 ఉంచబడెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగలరు. నింపిరి. చాలండి. ఇక్కడ అంటున్నాడు కదా, ఏమని అంటుంది మరియమ్మ, ఏమంటుంది? ఫస్ట్ చెప్పింది, అయితే నాతో నీకేం పనమ్మ, నా సమయం ఇంకా రాలేదు అని అంటారు. అయితే పరిచారకుల్ని పిలిచి ఏమంటుంది మరియా? ఆయన మీతో చెప్పింది చేయండి. పరిచారకుల్ని పిలిచి చెప్తుంది. ఎవరండి? అబ్బా, తల్లి గమనించింది. ఎవరిని? యేసయ్యని కదా. యేసయ్యను గమనించింది. అంటే తనకు తెలుసు, సర్వోన్నతుడైన దేవుడు నా గర్భంలోనికి వచ్చాడు, ఆయన ప్రత్యేకంగా చూడాలని ఏం చేసింది తల్లి? ప్రత్యేకంగానే చూస్తుంది. మనం ఎరిగినా ఏం చేయము, ప్రత్యేకంగా చూస్తామా? చూడము. ప్రత్యేకంగా చూడము. ప్రత్యేకంగా ఏం చేయాలంట? చూస్తే ఏమవుతాము? మనమే ఆశీర్వదింపబడతాం. ప్రత్యేకంగా చూడాలి. అయితే ఆయన తల్లి చెప్తుంది, పరిచారకులు పిలిచి, ఆయన మీతో చెప్పింది చేయి. వారు ఆయన చెప్పింది చేయకపోతే ఏమవుతుంది? అక్కడ నీళ్ళలాగే ఉండిపోతాయి. విందుకి ఏమవుతుంది? విందు యజమానుడికి ఏమవుతుంది? అవమానం జరుగుతుంది. అది ఎంతటి అవమానము! ఆయన చెప్పింది చెప్పినట్టు చేశారు కాబట్టి ఈ రోజుకి కూడా ఏమవుతుందండి? ఆ విందుని ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాం, ప్రచురింపబడుతుంది కదా. నీళ్లు ద్రాక్షారసముగా మారిని. ఊరికే మారిపోతాయా? ఊరికే మారిపోతాయండి? దేవుని మాట విన్నందున. ఎవరు విన్నారండి? పరిచారకులు విన్నారు. ఎవరు విన్నారు? పరిచారకులు. దేవుని మాట మనము వింటే గనక మన నీళ్ళు లాంటి జీవితం మధురముగా మార్చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితం ఎలాంటిది, చేదైన అనుభవాలు మనం గుండా వెళ్తున్నా మనల్ని ఏం చేస్తాడండి? మధురంగా మారుస్తాడు. ఎన్నో చేదైన అనుభవాలు, ప్రతి జీవితాన్ని, ప్రతి వ్యక్తిని మనం దర్శించినప్పుడు ఆ వ్యక్తికి ఎన్ని చేదైన అనుభవాలు ఉంటాయండి కదా. ఎన్ని చేదైన అనుభవాలు, ఎన్ని మారా అనుభవాలు ఉంటాయి. అట్లా దేవుడు ఎలా మారుస్తాడండి? ఎప్పుడు మారుస్తాడు? ఆయన ఎప్పుడు మారుస్తాడు? ఆయన మాట విన్నప్పుడే మారుస్తాడు. పరిచారకులకు చెప్పింది ఆయన మాట, ఆయన చెప్పింది చేయండి అని. ఆయన ఎలాగైతే చెప్పాడు, ఆయన ఏం చెప్పాడంటే ఆ బాణల్ని, నీళ్ళని ఎక్కడి వరకు ముంచమన్నాడు? అంచుల వరకు ఏం చేయమన్నాడండి? నింపమన్నాడు. అంచుల వరకు నింపాలి. ఎక్కడి వరకు అండి? హృదయం వరకు ఏం చేయాలండి? నింపాలి. ఏంటి? దేవుని వాక్యంతో నింపబడితే అప్పుడు ఏమవుతుందండి? మన జీవితాలు మారుతూ ఉంటాయి. మన జీవితాలు మారుతాయి. మన హృదయంలో దేవుని వాక్యం నింపబడి ఉండాలి. దేవుని వాక్యంతో నింపబడి ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తారు. దేవుడు మాట వినడం వల్ల ఆ అద్భుతం జరిగింది. అలాగే ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనం చూడండి. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకొక చిన్న అప్పము చేసి మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పము చేసుకును. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయ్యిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్ప చేయగా అతడును ఆమెయు
ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేర్చి వచ్చిరి. దేవునికి మహిమ కలిగిన గాక. ఎంత అద్భుతమో చూడండి, ఇక్కడ ఎంత అద్భుతం జరిగిందో చూడండి, ఎంత ఆశ్చర్యం జరిగిందో చూడండి. ఏమంటున్నాడండి ఇక్కడ ఏలియా ప్రవక్త? ఏమంటున్నాడు? ఆమె ఏం చెప్పింది అంతకుముందు? కొంచెమే ఉందయ్యా, కొంచెమే పిండే ఉంది, ఒక అప్పం అవుతుంది, కొంచెం నూనె ఉంది, దానితో అది వేసుకోవడానికి నేను పుల్లలు వేరుకోవడానికి ఇక్కడికి వచ్చాను. వెళ్ళి నా బిడ్డ చనిపోయే స్థితిలో ఉన్నాడు, పెట్టేస్తాను నేను, కొంచెమే పిండి ఉంది, ఇంకా కరువు వచ్చేసింది దేశంలో, ఇంకా లేదు, ఆహారం లేదు, దీంతో నీకేం పెట్టగలుగుతామో అని అంటుంది ఆ విధవరాలు. అంటుంటే అప్పుడు ఏలియా అంటాడు, ఆ పరిస్థితిలో ఎవరైనా అలా అంటే ఏమొస్తుందండి? కోపం వస్తుంది కదా. లేనప్పుడు అడిగితే ఏమవుతుందండి? మీ పరిస్థితులు ఎలాగున్నా, మీరేమైపోయినా మాకు ఇవ్వండి అంటే ఏమవుతుందండి? పిచ్చి కోపం వస్తుంది. వాళ్ళకి ఎందుకు మన బాధలు వాళ్ళకి ఇవ్వాల్సి వాళ్ళకి ఇచ్చే కదా అనుకుంటాం లేదా? ఆమె గురించి ఆలోచించలేదు, కానీ ఆమెకున్న చిన్న బిడ్డ గురించి ఆలోచిస్తూ ఏలియా ప్రవర్తన అంటుంది, అయ్యా నాకు కొంచెమే పిండి ఉందయ్యా, కొంచెమే నూనె ఉందయ్యా, అది వేసుకుని తిని ఎంతవరకు బ్రతుకుతాము, అంతవరకు బ్రతికి చనిపోతాము అని చెప్తే, అప్పుడు ఏలియా అంటాడు, నువ్వు చెప్పినట్లే పోయి నీవు చెప్పినట్లు చేసి, అయితే అందులో ఒక చిన్న అప్పము నాకు వెయ్యి. ఏమన్నాడు? అది ఉండేదే చిన్నది, వేస్తే చిన్నది అవుతుంది, అయితే మొదట నాకు వేయమని చెప్పాడు ఏలి. అప్పుడు ఇంకా ఆయన బాధ భరించలేక, ఆయన గోల భరించలేక ఏం చేసిందండి ఈ విధవరాలు పాపం? ఇంకా మాట తీయలేక, ప్రవక్త కదా, ఇంకా మాట తీయలేక ఏం చేసింది? వేసింది. అయితే మంచి మనస్సాక్షితోనే వేసింది. ఫస్ట్ కాదనంది, ఎందుకంటే తన కుమారుడు గురించి కాదంది, కానీ తర్వాత తన మనసును సరిచేసుకుని వెళ్ళి మంచి మనస్సాక్షితో వేసి పెట్టింది. ఏమైందండి? అసలు ఆ కరువు దినములన్నీ ఏమయ్యారంట? పోషింపబడ్డారంట. దైవజనుడిని ఏలీకు పెట్టడం వల్ల ఎవరు పోషింపబడ్డారు? అసలు ఆ పిండే అంతకాలం ఎలా పోషింపబడ్డారు? ఎంత ఆశ్చర్యం అండి. దేవుడు మాట వింటే మనకు లేకపోయినా ఏమవుతాము? పోషింపబడతాం. నిజంగా ఈ అనుభవాలు ప్రతి ఒక్క విశ్వాసి చూస్తాం. నిజంగా మాట వినాలి. నిజంగా మన వెళ్ళలో మన జీవితాల్లో ఏముంటాయి? ఏమి ఉండవు. ఒక్కొక్కసారి ఎలా పోషింపబడతాము? ఆశ్చర్యంగా పోషింపబడతాం. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుందండి, ఇంట్లో ఏమీ లేనప్పుడు ఆ రోజు చాలా బాగా భోజనం పెడతాడు. ఎవరు? యేసయ్య. చాలా బాగా భోజనం పెడతాడు. ఆ కొంచెం అవన్నీ సిద్ధపరచుకుంటాం, చాలా బాగుంటాయి, అయిపోతుంది. అన్నీ ఉన్నప్పుడు కన్నా తృప్తిగా బాగా బాగుంటుంది, తింటాం. అది ఎవరి కృప అండి? దేవుని కృప. లేవని ఎవరో చింతించద్దు. ఇక్కడ ఎక్కువ ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, ఇంట్లో ఏమీ లేకపోయినా ఏం చేయొద్దు, చింతించొద్దు. ఎవరికి అప్పగించుకుందాం? ఎందుకంటే పోషించేవాడు ఆయన. ఎందుకంటే ఎంత ఉన్న వారికైనా లోటు అనేది ఉంటూనే ఉంటుంది కదా. ఇంట్లో ప్రతి విషయంలో అన్ని సమకూర్చుకున్న ఏదో ఒకటి లోటు ఉంటూనే ఉంటుంది. అలాంటి సమయంలో మనం చింతించవలసిన అవసరం ఏమీ లేదు. ఏం కలిగి ఉండాలి? నిర్భరము కలిగి ఉండాలి, ధైర్యము కలిగి ఉండాలి. ఆ నిర్భరం నాకుంది. ఏమీ లేకపోయినా అలానే ఉంటాను. చక్కగా దేవుడు మంచిగా పోషిస్తాడు, మంచిగా సంరక్షిస్తాడు. ఎందుకంటే మనల్ని పుట్టించిన వాడు ఆయన, మనకి ఏమన్నా లేకపోయినా ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ నిరీక్షణ కలిగి ఉంటాడు. అయితే ఈ వెధవరాలు ఏం చేసిందంటే, ఏలీ మాట వింది కాబట్టి ఆమె తన కుమారుడు కరువు దినములన్నీ ఏమైనాయి? పోషింపబడ్డాయి. దేవుని మాట వింటే కనుక సమస్తమును మనకి ఏం జరుగుతాయంటే సమకూర్చి జరుగుతాయంట. సమస్తం ఏమో జరిగితే సమకూడి జరుగుతాయంట. దేవుని మాట మనం వినాలి. దేవుడి మాట వినటంలో ఇలా చూసుకుంటే ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఎంతో దీవెనికరంగా మాదిరికరంగా నడిచిన భక్తులు మన ముందున్నారు. అందుకే మనం ఎవరి మాట వింటూ రావాలి? దేవుని మాట వింటూ రావాలి. మరి ఈ వారం దేవుడు ఇంతమంది భక్తుల అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఈ మాటలు మనం ఏం చేయాలండి? హృదయంలో ఏం చేసుకోవాలి? ఎవరిలాగా? మరియ వలె. ఎలాగండి? మరియ వలె ఏం చేసుకోవాలి? తల పోసుకున్న మాటలు హృదయంలో ఏం చేయాలి? భద్రపరచుకోవాలి. కిందట వారం ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాం మనము? చక్కగా చెప్పారు. మరియా, నోవహు, అబ్రహాము, మోషే కదా. ఈరోజు యెహోషువ
కదండి, యేసు క్రీస్తు ప్రభుని కదా. మరి కానా విందులో చేసిన అద్భుతం. ఇన్ని వీళ్ళు అందరూ కూడా ఏం చేస్తూ వచ్చారండి? దేవుని మాట. ఈ చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని మాటకు విధేయత చూపితే, దేవుని మాట వింటే ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు కలుగుతుంది. ఎందుకంటే యెహోషువ సూర్యచంద్రులను ఆపాడు. అంత శక్తి ఎవరికి వచ్చింది? యెహోషువకు వచ్చింది. దేనివల్ల? దేవుని మాట వినటం వల్ల. మనకు ప్రమాదాలు జరగబోతున్నాయి, నష్టాలు జరగబోతున్నాయి, అవి ఆపే శక్తి ఎవరికి ఉంది? మనకుంది. ఎప్పుడండి? దేవుని మాట విన్నప్పుడు. కుటుంబాన్ని ప్రమాదం నుంచి తప్పించగలిగే శక్తి ఎవరికి ఉంటుంది? మనకుంది. అది ఎప్పుడంటే దేవుని మాట విన్నప్పుడు. నష్టాలలో, కరువుల్లో కూడా పోషింపగలగాలి అంటే ఏం చేయాలండి? దేవుని మాట వినాలి. అప్పుడు కూడా మనం ఏమవుతాము? పోషింపబడతాం. ఈ మాటలు దేవుడు మన హృదయాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మోకరించినట్లయితే. ఇంతవరకు నాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువాని. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరము ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందామండి. మన ఇష్టాన్ని బట్టి ఆయన మాట్లాడతారు, మన కోరికను బట్టి ఆయన మాట్లాడతారు. మనకి ఇష్టం లేకపోతే ఆయన మాట్లాడరు. మనం ఇష్టపడ్డాం కాబట్టి, మాట్లాడమని కోరికలు వచ్చాం కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వచ్చారు. నీకు నాకు ఏం అవసరమో ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు మనిషి మాట కాదమ్మా. ఈ మాటలు దైవ మాటలు, పరిశుద్ధాత్మ మాటలు. నీ జీవితంలో మేలు చేయాలని ఆయన పదే పదే నీ కొరకు మాట్లాడుతూ వస్తున్నారు. పదే పదే నేను దర్శిస్తూ వస్తున్నారు. ఆయన మాట్లాడాలంటే గాడిదతో కూడా మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడేవారు గొప్పవారు కాదు, ఏమీ కాదు. కానీ మాట్లాడే ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారని గ్రహించుకుని, ఆ మాటలు మనం తలపోసుకుని హృదయంలో భద్రపరుచుకుంటే గనక ఎన్నెన్నో దీవులు మనం పొందుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవా, ఇంతవరకు మీరు నాతో మాట్లాడుతూ వచ్చారు ప్రవ్వా. మీరే మాట్లాడారు ప్రవ్వా. అవునయ్యా, నీ మాటకు వింటే, నీ మాట విధేయత చూపితే ఎన్నో మేలులో మాకు చూపిస్తూ వచ్చావు ప్రభా. యెహోషువ నీ మాట విని నాయనా ప్రభు ఎంత ఆశీర్వదింపబడ్డాడో. ఇశ్రాయేలు అందరూ గౌరవించారు ప్రభా. మోషేని గౌరవించినట్లు యెహోషువని గౌరవించారు. అయ్యా, ఇశ్రాయేల్లో అద్భుతం చేస్తూ వచ్చావు ప్రభా. యెహోషువ నీ మాట వినటం వల్ల సూర్యచంద్రులు నాయన యెహోషువ మాట వింటూ వచ్చినాయి ప్రభా. అవును ప్రభా, మా మాట సృష్టి వినేటట్టుగా చేస్తావు నీ మాట వింటే ప్రభా. అయ్యా, అటు కృప ఇచ్చావు తండ్రి నాయన. ఇదిగో ఆ కానాని విందులో యేసు మాట ఆ పరిచారకులు విన్న దాన్ని బట్టే తండ్రి నీళ్ళు ద్రాక్షారసముగా మార్చావు ప్రభా. అయ్యా, ఇదిగో మరి మేము నీ మాట వింటే ప్రభా, అయ్యా నీళ్ళు లాంటి మా జీవితాలు ద్రాక్షారసముగా మధురముగా నాయన మార్చగలుగుతావు. చేదు అనుభవాలు మధురంగా మార్చే గొప్ప దేవుడు స్వామి. నీ మాట వినే కృప మాకు దయచేయండి స్వామి నాయన. అలాగే నాయన అయ్యా, ఇదిగో మరి నీ భక్తుడు నైనా ప్రభా నాయన. అయ్యా, ఇదిగో మరి ఏలియా నైనా సారెపతి అధవరాల దగ్గరికి వెళ్ళి నా మాట చొప్పున అలా చేయమని చెప్పినప్పుడు ఆమె ఆ మాట ప్రకారంగా చేసింది. ఆ కరువు దినములన్నీ కూడా అయ్యా సారెపతి విధవరాలు తన కుమారుడు అయ్యా భక్తుడైన ఏలియా బ్రతకగలిగారు ప్రభా. నీ మాట వింటే ప్రభా మాకు అంత మేలు ప్రభా. ఆనాడు ప్రభా ఇదిగో సీమోను ప్రభా నీ మాట వింటూ వచ్చాడు ప్రభా. ధోని కొంచెం నిద్రకి జరపమని, ఇక్కడ వలవేయమని చెప్పినప్పుడు అయ్యా మేము రాత్రంతా శ్రమ వేసాం, పడలేదు. అయ్యా నీ మాట చొప్పున మేము వేస్తున్నామని నాయన సీమోన్ అనగానే ప్రభా అయ్యా ఇదిగో మరి వలలు పీగిలిపోయి అంత విస్తారమైన చేపలు నాయన అయ్యా సీమోనికి ఇస్తూ వచ్చాం. నీ మాట వింటే ప్రభా అయ్యా ఇదిగో మేము ఎంత ప్రయాసపడినా మేము ఆశీర్వదింపబడలేం. ఎంత కష్టపడినా నైనా మేము ఎంత శ్రమ పడినా దీవించబడలేం. నీ మాట వింటే చాలయ్యా నిమిషంలో మేము ఆశీర్వదింపబడతాం. నీ మాట వింటే చాలయ్యా మేము నైనా ప్రభా ఎంతగానో దీవించబడతాం. నీ వాక్యము మాతో చెప్పినందుకు, మాతో మాట్లాడినందుకు నీ కొందనాలు ప్రభా అని చెప్తాం. అందరం చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్య తల్లి చిన్న ప్రార్థన చేస్తారు. కల్వరి చర్చి దగ్గర మహాత్మ కూడిక జరుగుతుంది. మరి ఆ కూడిక అందరూ ఆహ్వానితులే. పాంప్లెట్ ఇచ్చారు, మనందరినీ పిలిచారు. వీళ్ళన్న వారు అందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నానండి. అలాగే బుధవారం కూడా ప్రభు కిరణ్ గారు కుమార్తె ఫంక్షన్కి మనందరినీ పిలిచారు. మరి అందరూ కూడా రావాల్సిందిగా మరొకసారి జ్ఞాపకం చేయమన్నారు. మన సంఘం